హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అశుబ్లాక్స్. అందరు ఎలా ఉన్నారండి? అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? అర్లీ మార్నింగ్ అలా లేచి మిద్ది మీదకి వెళ్తే క్లైమేట్ అనేది చాలా పీస్ఫుల్గా ఉందండి. ఆ మేఘాలు చూస్తున్నారు కదా, ఆ మేఘాలు సూర్యుడు ఇప్పుడే పైకి అలా వస్తుండడంతో ఆ పిచ్చుకలు ఆ వచ్చే శబ్దాలు అలా వింటూ అలానే ఉండిపోవాలనిపించింది. సో అలా ఉండిపోయేసి కొద్దిసేపు మళ్ళీ టైం చూసుకొని ఓకే లేట్ అయిపోతుందని చెప్పేసి గబగబా రెడీ అయ్యేసి స్టడీ హాల్కి వచ్చేసాను అనమాట. ఇంకా స్టడీ హాల్కి రావడం ఫస్ట్ మనం ఏం చేస్తాము, మొత్తం మన ఏరియా అంతా బాగా నీట్గా క్లీన్ చేసుకొని మనం సిలబస్ పేపర్ తీసుకుంటాం. మనం వచ్చే లోపల చాలామంది వచ్చేసారు. ఈరోజు బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు, చాలామంది అన్న వాళ్ళు సీనియర్స్ చదివేస్తున్నారనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు యాక్చువల్గా మనము నిన్న హిస్టరీ పాలిటీ చదివామంటే కన్నా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ చదువుతాము. బట్ మా ఫ్రెండ్ ఎకానమీ క్లాసెస్ చదవాలరా కొంచెం కొన్ని రోజులు నాకు ఇవ్వని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సరే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాను కదండి ఆల్రెడీ, మా సార్ అనేది నాకు ఫస్ట్ యూనిటే ఎక్కువ చెప్తున్నాడు. సో ఇప్పుడు కొంచెం వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం తగ్గించారనమాట, ఎందుకంటే డేట్స్ అనౌన్స్ చేసేసి. సో నేనేమైతే ఏమనుకున్నాను, ఈరోజు కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ ప్రాక్టీస్ చేద్దామనుకున్నాను. అది కూడా నేను ఇప్పటికీ 2 కాదు 3 సార్లు రివిజన్ చేసినటువంటి ఫస్ట్ టాపిక్ అయినటువంటి న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. బిట్స్ ప్రాక్టీస్ చేసి అందులో న్యూ పాయింట్స్ వస్తే నోట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. న్యూక్లియర్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత టైం ఉంటే స్పేస్ టెక్నాలజీ చదవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. చెప్పాను కదండి, ఈరోజు టోటల్ ఫుల్గా ఎస్ఎన్టీ బిట్స్ ప్రాక్టీస్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నా దగ్గర ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం చాప్టర్ వైజ్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ అనే బుక్ ఓపెన్ చేశాను అనమాట. చూసాను కదండి, చాప్టర్ వన్ అని మనకి సిలబస్ ప్రకారంగా ఉంటుందన్నమాట. అందులో న్యూక్లియర్ టెక్నాలజీ పేజ్ నెంబర్ ఎంత ఉంది, 150 నుంచి 166 వరకు ఉన్నాయన్నమాట. సో మొత్తం అన్నీ ఇచ్చారు దాంట్లో. సో ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈ బుక్లో ఎలా ఉంటుందంటే కన్నా క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి, అంటే విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఆన్సర్స్ ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఇన్డెప్త్గా ఉండవండి, కరెక్ట్గా ఉంటాయి. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ అనమాట, యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఈ మూడిట్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్లో చాప్టర్ 6 అంటే కన్నా న్యూక్లియర్ మీద వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ ఏమున్నాయి, సో అవి కూడా చదవాలని ఫిక్స్ అయ్యాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ప్రీవియస్ బిట్స్ కాకుండా యాక్చువల్గా ఒరిజినల్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం సాల్వ్ చేశాను. అలా సాల్వ్ చేయడం చేస్తున్నాను అనమాట. అందులోకి మనం నిన్నటి వీడియో గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామా. నిన్న ఒక క్వశ్చన్ అడిగాను కదండి నేను, ఆ క్వశ్చన్ని నేను ఈరోజు ఎట్లా తిరిగి ఈరోజు మా ఫ్రెండ్ దగ్గర ఇప్పించుకొని ఫోటో పంపించుకొని అది స్క్రీన్ షాట్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. సో దానికి ఆన్సర్ ఇవ్వండి. నేను ఒకరు కామెంట్ చేశారనమాట దానికి. సో ఎంపీకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉండదు కదా అని చెప్పేసి, సో క్లారిటీగా క్వశ్చన్ నేను కూడా పెడతానండి ఒకసారి. సో అలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ 12:26 అయిపోయింది అనమాట. సో లంచ్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి సో కొద్దిసేపు మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేసుకున్నాం కదా అని చెప్పేసి పేపర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈరోజు పేపర్లో అంతగా ఏం లేదండి, పేపర్ అంతా ఈ యొక్క తిరుమల లడ్డు మీద ఇష్యూ నడుస్తుంది కదండి. సో దాని మీదే ఎక్కువ ఫోకస్ చేసి ఉందనమాట, దాని మీదే ఫోకస్ చేసి ఉంది. మన సైడ్ మనకి చదవాల్సినంత ఇంపార్టెంట్ పనులు అయితే అంటే ఏం లేవు. సో అది పక్కన పెట్టేస్తే కన్నా నెక్స్ట్ ఇంకోరు ఏపీ ఎకానమీ బుక్ గురించి చెప్తున్నానండి. ఏపీ ఎకానమీ బుక్ అయితే ఇప్పట్లో తీసుకోవద్దండి. మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రన్ అవుతుంది కాబట్టి ఈ మంత్ ఎండ్కి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయిపోతుంది. తర్వాత కొత్త బడ్జెట్ పెడతారా లేదంటే మళ్ళీ ఏమన్నా షార్ట్ టర్మ్ బడ్జెట్ తీసుకొస్తారా అనేది సో వెయిట్ చేయాలా. సో ఏపీ ఎకానమీ అయితే పక్కన పెట్టండి, అది బడ్జెట్ సర్వే మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. సో అంతలోపల ఇండియన్ ఎకానమీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో అలా చదువుతుండగా నేను అంటే యాక్చువల్గా నేను ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నాను కదండి, కానీ మధ్యలో ఆఫ్టర్నూన్ తర్వాత ఒక అన్న వచ్చారన్నమాట నా దగ్గరికి, అంటే సీనియర్ అన్న. ఆయన వచ్చి నేను ఇండియన్ పాలిటీ పార్లమెంటు యూనియన్ గవర్నమెంట్ పార్లమెంట్ అందులో వస్తుంది. సో వాటి గురించి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాను అనమాట పక్కన కూర్చొని. అంటే నన్ను డిస్టర్బ్ చేయాలని కాదు, ఆ అన్న అంటే అలా అడుగుతూ ఉండడం వల్ల నేను ఎంతవరకు చదివానని చెప్పి నాకు కూడా అనుకునేదేమో సైన్స్ అండ్ టెక్నాలజీ, కానీ అనుకోకుండానే పాలిటీ కూడా కవర్ చేశాను అనమాట నేను. అంటే ఆయన అడగడము, దానికి ఆన్సర్స్ చెప్పడము, సో అలా 6 వరకు అయిపోయింది. సో 6 తర్వాత ఈ బిడ్ బ్యాంక్లో ఈ క్వశ్చన్ నేను రాసుకోలేదండి, నా బుక్లో అసలు రాలేదనమాట. ఇది ఉంది కదా ఫస్ట్, అంటే ఒక సిరీస్లో అమర్చని ఇచ్చారు, ప్రెషరైజర్ హెవీ వాటర్ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్. సో వీటి గురించి ఒక అన్న నాకు సీనియర్ అన్న అది ఈ బుక్లో బాగుంది, క్లారిటీగా కలర్ఫుల్గా నీట్గా డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఉందని చెప్పింటే కన్నా అది నేను యాక్చువల్గా నేను చదువుకున్న మెటీరియల్లో నా పర్సనల్ నోట్స్లో నేను రాసుకోలేదు. ఇది
జస్ట్ చదువుకున్నా కానీ అంత క్లారిటీగా నీట్గా రాయలేదు. కానీ ఇందులో చూడండి ఎంత బాగా నీట్గా రాయించారో. అసలు ఇంత నీట్గా బుక్ రాయగలుగుతారా అంత కలర్ఫుల్గా అనుకున్నాను నేను కూడా. సో అలా అలా చదివి అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మన ఈరోజు డేకి ఇంకా లాస్ట్గా వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ ఉంది కదా, ఏపీజే అబ్దుల్ కలాం బుక్. సో ఆ బుక్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ బుక్లో మనము ఫస్ట్ యూనిట్ అయిపోయింది, అంటే ఫస్ట్ చాప్టర్ అనుకోండి, సెకండ్ చాప్టర్లోకి ఎంటర్ అయ్యాయి అనమాట. సో అలా అలా మొత్తానికైతే ఈరోజు ఆ అన్నదయ వల్ల పార్లమెంట్ అనేది క్వశ్చన్ సాల్వ్ చేస్తూ రివిజన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. అన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు అనమాట పక్కన కూర్చొని. నేను ఒక పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ పాలిటీ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి కూడా కవర్ అయిపోయింది అనమాట. నాకు కొన్ని పాలిటీ క్వశ్చన్స్ మిస్టేక్స్ చేశాను నేను. సో ఆ మిస్టేక్స్ క్వశ్చన్స్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, దానికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలాగే చాలామంది ఏమడిగారంటే కన్నా, బ్రో కొన్ని క్వశ్చన్స్ క్విజ్ మాదిరి పెట్టండి డైలీ కానీ లేకుంటే అట్లా అడుగుతున్నారనమాట. సో నాకు కూడా నేను ప్రాక్టీస్ చేయడంగా నాకు తేడా దెబ్బేసిన క్వశ్చన్స్ని నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోదండి. మరి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోదండి.